నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోని అత్యంత గొప్ప వీరులలో ఒకరైన కర్ణుడి గురించి మాట్లాడుకుందాం. మీకు ధైర్యం, కష్టమైన నిర్ణయాలు మరియు అన్నిటికీ మించి నిలబడే పరువు నచ్చితే నాతో ఉండండి. ఒకసారి భావించుకోండి, బంగారు కవచం, చెవి పోగులతో పుట్టిన ఒక శిశువు పుట్టుకతోనే దైవిక అక్షం. అతడే కర్ణుడు. రోసారపి కుటుంబంలో పెరిగిన అతన్ని తక్కువగా చూశారు. మరి అతను ఏం చేశాడు? పిచ్చివాడిలా శిక్ష పొందాడు. వీట్లో గిట్టే జే చిట్టే రోవు. అతను తన నైపుణ్యాన్ని అద్భుతంగా మార్చుకున్నాడు. అతను గొప్పతనం కోసం పరశురాముడి దగ్గరికి వెళ్లి యుద్ధ రహస్యాలు నేర్చుకున్నాడు. కానీ తన వంశం గురించి అబద్ధం చెప్పినందుకు శాపం పొందాడు. చాలా కష్టమైన మలుపు. అతను సంపాదించిన జిక్కానం అత్యంత అవసరమైన సమయంలో అతనికి పనికి రాకపోవచ్చు. కానీ ఇక్కడ అత్యంత బాధాకరమైన భాగం ఉంది. కర్ణుడు దానవీర్ దానాలలో రాజు. అతను తన ప్రతిష్టను కాపాడుకోవడానికి తన దైవిక కవచాన్ని కూడా మారువేషంలో ఉన్న ఇంద్రుడికి ఇచ్చేశాడు. కవచం లేదు, భయం లేదు, మరియు విధేయత, చీకత. అది చాలా గొప్పది. దుర్యోధనుడు అతనికి కిరీటం ఇచ్చినప్పుడు కర్ణుడు కేవలం అంగీకరించడమే కాదు, అది తప్పు పక్షమని తెలిసిన చివరి వరకు అతని పక్షాన నిలబడ్డాడు. క్రూరత్వాన్ని ప్రేమించడం వల్ల కాదు, స్నేహాన్ని గౌరవించడం వల్ల. అది సంపర్శ. ఇది మానత్వం. యుద్ధ భూమిలో కర్ణుడు వర్సెస్ అర్జునుడు వీథి సంపర్శ. కర్ణుడి రరోం కూరుకుపోయింది, అతని చక్రం ఇరుకకుపోయింది. ఆ చాపం పని చేసింది. అయినా అతను తుహానులా పోరాడాడు. అర్జునుడు చివరి బాణం వేసినప్పుడు అది ఒక యోధుడి ముగింపు, కిడిగో ఒక పురాణం పట్టుక. కర్ణుడి పరాక్రమం, అతని ధైర్యం, అతను వేసిన బాణాలు మాత్రమే కాదు, అతను నిలబెట్టుకున్న ప్రతి చేలు, అతను ఇచ్చిన బహుమతులు. ప్రపంచం అతన్ని పనికి రానివాడిని అన్నప్పుడు అతను నిలబెట్టుకున్న గౌరవం. మీరు ఎక్కడి నుండి వచ్చారు అనేది గొప్పదనం కాదు, మీరు దేని కోసం నిలబడతారు అనేది గొప్పదనం అని అతను నిరూపించారు. ఇది మీలో ఏదైనా కదిలించి ఉంటే ఇది గుర్తుంచుకోండి. గర్వం లేని ధైర్యం, సాకులు లేని విధేయత, మరియు పరిమితులు లేని దాతృత్వం. అతడే కరుడు. అదే పరాక్రమం.